బాధైందంటే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రి చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ ఎంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చారు. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్ళతో కొట్టి సంభవం అని చెప్పేది, ఇచ్చిన మాట అమలు కాకపోతే. ముఖ్యమంత్రి రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎలుకల పడ్డాడు కేసీఆర్, కాలేజీలో చదివే పిల్లలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయక వెలుకల పడ్డాడు కేసీఆర్, చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయన ఇవ్వలేకపోతున్నాడు, గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కే చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5,000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినది. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూస్తారు, మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దాన్ని మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గింతే అన్న, ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు, అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ. భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచిచ్చిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కూడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూడుసవా అని చెప్పి ఆపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాల్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు, గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మీ ముఖాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, మీరు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పినాం. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన. వీళ్ళ గొప్పలు కడుతున్నారు, 940 కోట్లు పిలిచి మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కట్టినాం.
ఎలిమినార్దికి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్డు మనం కడుతున్నాం, బ్రిడ్జిని మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద పోయేటువంటి బ్రిడ్జిని మనం కడుతున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోండి. పక్కా మొత్తం ఎంపీలు 3. ఇవాళ మల్కాజ్గిరిలో 100% హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకో. ఇక్కడ రూరల్ ఏరియా లేదు. ఇప్పుడు మొత్తం 3 చింతలపల్లి కావచ్చు, అది గడికసర కావచ్చు, అది షామిరిపేట కావచ్చు, అది మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ అర్బన్లో కలిసిపోయింది. ఇవాళ మొత్తం హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు. అటు పక్కకు 70% పార్లమెంటు చేవెళ్ళ కింద వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారే మన ఎంపీ గుర్తుపడి నాలుగో ఎంపీ. అది ఇటు పక్కకు మెదక్ ఎంపీ ఉంటాడు, రఘునందన్ రావు గారు ఉంటాడు, బిహెచ్ఎల్ఏలో ఆయన ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఎంపీలను గెలిపించిన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంటే మరి ఎవరు కొట్టాడాలి? మనం ఇవాళ ఆయన నేను అంటున్నా, కుక్క లెక్క ఒరుడు కాదురా కొడుక, కుక్క లెక్క ఒరుడు ఏమవుతుంది? ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి శ్రద్ధత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు. ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10 నెలల కాలంలో అప్పుడు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి 31 10 నెలలు. 10 నెలల కాలంలో 29,500 కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి. సొంత పన్నులు, దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా? 1,30,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు. ఎక్కడి 30,000 కోట్లు? ఎక్కడి 1,30,000 కోట్లు? 1,30,000 కోట్లు మాత్రమే కాదు. మొన్న వరకు తెలంగాణలో జిఎస్డిపి అంటే డెవలప్మెంట్ అంటే జిఎస్డిపిలో చూస్తారు. ఒకనాడు తెలంగాణలో 20% కూడా జిఎస్డిపి వచ్చేది. 2024 వరకు కూడా 13.9% ఉండే. నీ వచ్చిన తర్వాత అది 10% పడిపోయింది. రేపు 7% అయితే 8% అయితే తెలియదు. నీకు పరిపాలించే సత్తా లేక, అనుభవం లేక, సోయి లేక, ఏది చేయన్నో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణను పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. గా పక్క రాష్ట్రం 5.5 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభా, మన బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది. మనం ఎక్కడ